హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం బెంగళూరులో అయితే ఉన్నాం. నైట్ స్టే చేసిన రూమ్ ఇదే అనమాట. అండ్ నైట్ వచ్చేసరికి 10:30, 11 అయితే అయింది, లేట్ అయింది. మార్నింగ్ నిద్ర లేచేసరికి కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు మనం హోటల్ రూమ్ నుంచి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ వీడియో అండ్ విధాన సౌధ వీడియో రెండు ఒకే వీడియోలాగా పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని ఇస్కాన్ టెంపుల్ వీడియో సపరేట్గా సింగిల్గా అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ నుంచి విధాన సౌధకి అయితే వెళ్తున్నాం. ఇదే విధాన సౌధ. ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇక్కడికి 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది కర్ణాటక అసెంబ్లీ. మన ఇండియాలోనే అతిపెద్ద అసెంబ్లీ బిల్డింగ్ ఇదే అంట. 1951లో దీన్ని నిర్మాణం మొదలుపెట్టి 1956లో దీని నిర్మాణం అయితే పూర్తి చేశారంట. దీని ఆపోజిట్లో మనకి కర్ణాటక హైకోర్టు కూడా ఉంటుంది. విధాన సౌధ పక్కనే వికాస సౌధ అనేది కూడా ఉంటుందంట. ఇది చూడటానికి చూడు ఏదో కింగ్ ప్యాలెస్ లాగా అనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే లోపలికి ఎలా ఉండదు, బయటనే. ఇంకా ఏ ఫోటోలు తీసుకోవాలంటే ఏం చేయాలన్నా బయటనే. ఇంకా లోపల అయితే ఇక ఓన్లీ ఎంప్లాయీస్ వరకే లోపలికి ఎలా ఉంటుంది, బట్ మిగతా వాళ్ళకైతే ఎలా ఉండదు. ఇంతకుముందు ఎలా ఉండేదంట లోపలికి, బట్ ఇప్పుడైతే ఎలా లేదు. ప్రజెంట్ మనం విధాన సౌధ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 25-30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 40-45 మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేస్తున్నాడు కదా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ మమ్మీ. బయట అంకుల్ కూర్చొన్నాడు కదా వాళ్ళ డాడీ. అంటే మొత్తం 4 మెంబర్స్, స్మాల్ ఫ్యామిలీ. మేము వెళ్ళగానే మాకైతే భోజనం అయితే రెడీ చేసినారు. అంటే చాలా బాగుంది. ఏంటిది అండి ఏమవుతుంది ఏం కాదు. ఇప్పుడే మాకు ఫుడ్ పెట్టి సూపర్ చరణ్ హెల్పింగ్ నేచర్ పర్సన్. చూడ ఎలా హెల్ప్ చేసి తీసుకెళ్ళి కొడతామని భయపడుతున్నా. అంకుల్ అంకుల్ మా అంకుల్ ఓకే ఓకే అంకుల్, ఓకే బాయ్ అంకుల్. మన ప్రయాణాన్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి ఐషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బట్ కెమెరాకి ఏదో అంటిందనమాట, అందుకే కెమెరా అయితే బ్లర్ వస్తుంది. అంటే చూసుకోలే, అంటే రూటు తెలియదు కాబట్టి. బట్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ అన్నయ్య అటు మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వస్తున్నారు చూపించడానికి. ఈ ఫ్లేవరా స్ట్రైట్ ఒకటే రూట్ మరి. ఇక్కడ నుంచి ఔషా ఫౌండేషన్ దగ్గరికి 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 5:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 6:30 అవుతుంది. అంటే ఇక సిటీ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. నైట్ అయితే అవుతుంది పక్కగా.
In 200 meters, turn left to stay on Isha Foundation Road. ఇక్కడ మనకు ఒక ఆర్సీ అయితే కనిపిస్తుంది, సద్గురు సన్నిధి అని. ఇక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ చూడండి, మనకు ఒక హోటల్ అయితే కనిపిస్తుంది. దూరం నుంచి అయితే మనకు ఒక టెంపుల్ లానే కనిపిస్తుంది. దగ్గరికి వస్తే చూస్తేనే హోటల్ అని అనుకుంటారు. అంటే చూడటానికి బాగుంది. ఏందో చాలా జనాలు ఇంతమంది అయినా వెహికల్స్ నిన్నున్నాయి. ఓర నాయన పార్కింగ్ చూడు రాజు, అందుకే పెందలాడి వచ్చింటే సరిపోవాలి. Seeing the splendor of this magnificent union, Mahanas, his constant companions. నా ముందు ఇప్పుడు కూర్చున్నారు మొత్తం పబ్లిక్ అనమాట. ఫోన్ టార్చ్ చేర్చుకొని కూర్చున్నారు. అంటే ఇది పండుగ సీజన్ కూడా కాదు, మరి చాలా అంటే చాలామంది వచ్చినారు. ఎంత సీప్గా వేసుకున్నా కూడా 5000 మంది వచ్చినారనమాట. అంటే నైటు టైము 7:30 అవుతుంది. అంటే 8 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఆడబడతాం సార్ మనము ఎక్కేది బొమ్మకాడికి. వెళ్దామా? ఈ నుంచి బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.